తులో అన్నదాతలు సింహగర్జన చేస్తున్నారు. తొలుత నగర వీధుల్లో రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో రైతన్నల నినాదాలతో వీధులు కోలాహలంగా మారాయి. వ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా లాభసాటి ధర కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో భారతీయ కిసాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఏడాది జనవరి 26న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి తూర్పుగోదావరి జిల్లా బెండమూర్లంక నుంచి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆవు పాల ధర లీటర్ 30 రూపాయలు కాగా చెరకు రేటు టన్నుకు 3000 ఇవ్వాలని రైతు తన ఉత్పత్తికి తానే ధర నిర్ణయించుకుని వాటిని ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పించాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి రైతుల యొక్క హక్కులు సాధించుకునే కోసం ప్రయత్నం చేసే భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం పడింది. దీన్నే దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి రైతు యొక్క ప్రభుత్వం రైతు ప్రతినిధులు ఈ చట్టాలను సవరణ చేసే విధంగా మార్పు తీసుకురావాలనే ఉద్యమంతో స్వాతంత్ర పోరాటం అనే మరో స్వాతంత్ర పోరాటం అనే ఉద్యమం చేపడుతుంది. లాభసాటి ధర ఉండాలని, అట్లే పగలే కరెంట్ ఇవ్వాలని, రైతులకి 60 సంవత్సరాలు నిండినటువంటి రైతులకి నెలకు 2000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని, రైతు జనాభా ప్రతిపాదకన వ్యవసాయ బడ్జెట్ కేటాయించాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ కోరుతున్నది.